టీవీ7 న్యూస్ కి స్వాగతం. కళ్యాణ మండపంలో కూడా సర్పంచ్ గారు గొడవ. అది యాక్చువల్ గా మా ప్రతిపక్ష నేత అమూల్ బేబీ వాళ్ళ తండ్రి గారు కూడా మరి అవగాహన లేనితనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. ఒక కళ్యాణ మండపం ఇంకా ఓపెనింగ్ నోచుకోలేని కళ్యాణ మండపాన్ని అక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఒక కంప్లైంట్ మీద అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి అడగడం జరిగింది. వెంటనే జేఈ గారికి కూడా నోటీసులు లేకపోవడంతో జేఈ గారు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇలాగా సర్పంచ్ గారు దాని నిమిత్తం పెళ్లి కార్డు ఇది. అలాగే సర్పంచ్ గారు తాళాలు లాగేసుకున్నారని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం నా సమక్షంలోనే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది తీసేసుకున్నారని. అలాగే సెక్రటరీ గారు కూడా ఆవిడ రికార్డెడ్ గా సర్పంచ్ గారు తీసేసుకున్నారు, ఆవిడ నోటీసులోనే ఉందన్నారు. ఇదిగో పెళ్లికి అనుమతి, పెళ్లి జరిగిన రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కార్డు ఇది. అట్ ద సేమ్ టైం ఇది పర్మిషన్ ఉంది. ఇదిగో ఈ పర్మిషన్ పెట్టారు. పెళ్లి కొడుకు వాళ్ళు సర్పంచ్ గారిని అడ్రస్ చేస్తూ మాకు అనుమతి ఇవ్వండి అని ఒక అర్జీ పెట్టారు. ఆవిడ ఎట్టింది 20,000 తీసుకుంది. తీసుకున్న తర్వాత బోస్ గారు ఏం చేయాలా, కేసు పెట్టారు అన్నప్పుడు ఎస్ఐ గారిని వెళ్ళి ఏ రకంగా పెట్టారు కేసు, వాళ్ళ కంప్లైంట్ ఏంటి, ఎవరెవరు ఇచ్చారనేది అడగాల. అడగకుండా అన్యాయం అయిపోయింది అంటారు ఆయన. ఈవిడేమో చచ్చిపోవాలనిపిస్తుంది నాకని ఏదో అంటా ఉందా. ఏది నేనేదో ఉన్మాదన్నాను ఏదో. ఇది ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎలా? ఆవిడ ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. ఆవిడ ఏంటంటే ఆవిడ ఎవరిని ఎలా నగ్గిందో వెంకటాయపాలెంలో అందరికీ తెలుసు. అక్కడ బడా నాయకుడు ఉన్నాడు, ఓ బడా నాయకుడు వైసీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు, ఆయన నగ్గించుకున్నాడు. ఆయన ప్రభావంతో ఈవిడ నగ్గింది. ఈవిడ వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు. పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు. ఆవిడ 153 ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ. అలాంటి నాయకురాలను వదిలేసుకుని ఈవిడ ఎందుకండి మాకు? అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, వైసీపీ వాళ్ళకి గేట్లు మూసేసాం, మేము ఎవరో తీసుకోమని. ఈవిడ ఏ స్థాయి నాయకురాలని ఈవిడ ఆహ్వానించేస్తాం మేము? అభియోగాలు చేసేసారన్నారు. ఎందుకు చేసాం? ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి, నేను చచ్చిపోతాను అయ్యాను. అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడటం ఏంటండి అసలు? ఇదిగో అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి. ప్రూఫ్స్ చూపించమనండి. ఆవిడ లేదని వాళ్ళ భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు. పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి పని ఏంటి? ఆడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద కేకలేసేస్తున్నాడు భర్త. ఆయన పని ఏంటి? ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు. ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు. ఏం కేసులు పెట్టాం మేము? ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి ఓ లెటర్ రాశారు. విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేసాడు ఆయన. లోపల వేయడం జరిగింది. నేను వచ్చిన 3వ రోజున జరుగుతా. ఇంకెవరి మీద కేసులు కట్టాం? ఎందుకు కట్టాం? అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా, ప్రతిపక్ష నేత అమూల్ బేబీ లాగా చేయకూడదు అభియోగాలు. ఆయనకు అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల. అడిగిన తర్వాత అది నిజమా కాదో చూసుకోవాలి ఆయన. సరే, ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎడతా అన్నారు. వాళ్ళు దాంతో సాటిస్ఫైర్, మేము సాటిస్ఫైడ్. ఇందులో ఎవరికి కక్ష ఉంది? ఆవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా ఆ శిక్షార్హురాలు ఆవిడ్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకండి? ఆడ పెళ్లి జరగడం వాస్తవం కాదా? అక్కడ ఎవరు ఇచ్చారండి? కాంట్రాక్టర్ చేతిలోంచి డైరెక్ట్ గా లాగేసుకుంది నా తాళం అని చెప్పి ఆయన అన్నాడు. జేఈ గారిని వెంటనే అంటే ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం, నాకు ఇవ్వలేదు, పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇందులో దోషులు? ఎవరు? పెళ్లి ఎవరో అనుమతి ఇచ్చారు? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రిని వెళ్ళి అడగటం రికార్డెడ్ గా. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము సర్పంచ్ గారు ఇచ్చారు 20,000 ఇచ్చామని చెప్పి. అవి చూపించమనండి, ఏమన్నా ఏమి లేవు శబదం చూపిస్తే దేనికైనా సిద్ధం. మేము ఎవరు వెళ్ళలేదు,
అక్కడ వీళ్ళు 20,000 రూపాయలతో వాళ్ళు సీక్రెట్ గా ఏమన్నా